అందరికీ నమస్తే. నేను మీ ఆదిలక్ష్మి. ఈరోజు బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1 కేజీ మినపప్పు పోసుకోవాలండి. నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నానండి. వీటిని బాగా నిదానంగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇవి బాగా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఇవి బాగా వేగిన తర్వాత నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాసు ఒక గిద్ద, ఈ గిద్దతోటి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఒక గిద్ద బియ్యం వేస్తున్నానండి. ఈ బియ్యం వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు ఈ మినపప్పులో కలిసే వరకు, కొంచెం వేగే వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 కేజీ మినపప్పుకి 1 గిద్ద బియ్యం సరిపోతాయండి. నేను 1 గిద్ద వేసుకున్నాను. 1 గిద్ద వేయించిన శనగపప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత 1 గిద్ద శనగపప్పు కూడా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. అదే గిద్దతో వేస్తున్నానండి నేను. ఏ గిద్దతో అయితే బియ్యం వేసానో అదే గిద్దతోటి శనగపప్పు కూడా వేసానండి. అచ్చం మినపప్పు అయితే మనం సున్నుండ తినేటప్పుడు నోటికి పిడచగా ఉండిద్ది, చుట్టుకుంటూ ఉండిద్ది. అందుకని 1 గిద్ద బియ్యం 1 గిద్ద శనగపప్పు వేస్తున్నానండి. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇవి బాగా వేగిందాక ఎర్రగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇవి ఇలా వేగాలండి. నాకైతే 20 నిమిషాలు పట్టిందండి వీటిని వేయించుకోవడానికి. ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటూనే ఉండాలి. చూడండి ఎలా వేగాయో. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని. ఇలా వేగిన తర్వాత అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా వేగిన తర్వాత నేనైతే ఈ బెల్లం తీసుకున్నానండి. 1 కేజీ మినపప్పుకి 1/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని నేను సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఈ బెల్లం తురిమి పెట్టుకోవాలండి 1/4 కేజీ. ఇప్పుడు మనం వేయించి చల్లార పెట్టుకున్న మినపప్పును ఒక జారులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలండి సున్నుండలకి. ఇదిగోండి నేను ఇలా వేసుకున్నాను. ఇలా కొంచెం బరకగా ఉంటే చాలండి, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా వేసుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మళ్ళీ మిగతా మినపప్పు అన్నీ కూడా ఇంతే మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ ఇలా పట్టుకొని మనము ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం కూడా ఈ మిక్సీ జార్లో కొంచెం పిండి కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ రెండోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్నది మొత్తం ఒక గిన్నెలో, ఒక వెడల్పాటి గిన్నెలో పోసుకోవాలండి. ఇది ఇలా పోసుకున్నా కదండి. నేను ఇది మళ్ళీ రెండోసారి మళ్ళీ కొంచెం మరీ బరగ్గా ఉందని నేను మళ్ళీ మిక్సీ పట్టాలనుకుంటున్నానండి. రెండోసారి ఇది మళ్ళీ నేను ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇంకోసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ గిన్నెలో వేసుకున్నానండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంలో ఉందండి. ఇదిగో ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఈ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసుకొని నేనైతే 1 కేజీ మినపప్పుకి 1 అర లీటర్ నెయ్యి తీసుకున్నానండి.
ఈ నెయ్యిని కాచుకొని వేడిగా ఉన్న నెయ్యినే పోయాలండి పిండిలో. ఇదిగో వేడి చేసుకొని నేను ముందుగా పెట్టుకున్న ప్లేట్లో పెట్టుకున్న పిండిలో ఈ నెయ్యి మొత్తాన్ని పోస్తున్నానండి. ఈ నెయ్యి మొత్తం పోసి మనకు నచ్చిన సైజులో సున్నుండలు చుట్టుకోవాలండి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కలుపుకొని మొత్తం నెయ్యి మొత్తం పిండిలో కలిసే వరకు బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో సున్నుండలు చుట్టుకోవాలండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో సున్నుండలు చుట్టుకోండి. అంతేనండి, బెల్లం సున్నుండలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.